ప్రశ్న ఏంటి అని అంటే ప్రభుత్వాలు నిజం చెప్తున్నాయా లేదా అనేటటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అది రైతుల సమస్య అని కాదు, పెన్షన్ల సమస్య అని కాదు, పిల్లల సమస్య అని కాదు. అసలు ప్రభుత్వాలు ఈ దేశం మొత్తంలో నిజం చెప్తున్నాయా లేదా అనేటటువంటిది మొదటి ప్రశ్న. ఉదాహరణకు ఇక్కడ ఇంతమంది మనం సమాజం పట్ల అవగాహన ఉన్నటువంటి వాళ్ళం, నిత్యం సమాజంలో ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అంశాలను అబ్జర్వ్ చేస్తూ దాని మీద ఏదో ఒక రకంగా స్పందించేటటువంటి హృదయమైన మేధస్సు ఉన్నటువంటి వాళ్ళం ఇక్కడ ఉన్నాం. కాబట్టి ఇవాళ మౌలికమైన ప్రశ్న ఏంటంటే ప్రభుత్వాలు నిజం చెప్తున్నాయా లేదా. నిన్నగాకన్నా ఒక కేబినెట్ సమావేశం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి. ఆ కేబినెట్ సమావేశంలో ఓపెన్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇది ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నా నేను, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటి నుండి ఈ రాష్ట్రంలో రైతులు పండించే పంటను కొనే పరిస్థితే లేదు, అన్ని కొనుగోలు ఆపండి అని చెప్పి ఆ వార్త బయటికి రాలే, మన పత్రికా మిత్రులు కూడా ఎవరు రాయలేదు. చెప్పి అదే కేబినెట్ లో కమిటీ వేసారు 3 మంత్రులతో, పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, దట్టి విక్రమార్క గారు, ఇంకొకరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనుకుంటా, వాళ్ళతో కమిటీ వేసారు. అయితే ఈ వార్త ఎక్కడ కూడా పత్రికలలో రాలేదు, కేబినెట్ లో కూడా చెప్పలేదు. కొనుగోళ్ల మీద, రైతుల కొనుగోళ్ల మీద ఏం చేస్తారు వాళ్ళు చెప్పలేదు. కానీ ఈ లోపల ఏం జరిగింది, ప్రతి కుప్ప మీద ప్రతి జిల్లాలో ఎండవేడి తట్టుకోలేక రైతులు అదే కొనుగోలు కేంద్రాల్లో చనిపోతున్న ఘటనలు రోజు కూడా పేపర్లో చూసి మనందరం దుఃఖపడతా ఉన్నాం. కానీ ఏం చేస్తలేం వాస్తవానికి. ఇట్లాంటి మీటింగ్ పెట్టుకుంటున్నాం, సంతోషం అట్లీస్ట్ మీటింగ్ లోనే పెట్టుకుంటాం. తర్వాత ఇప్పుడు నిన్న సడన్ గా ఒక వార్త వస్తుంది, ఈ 3 మంత్రుల కమిటీ ఈ సంవత్సరం మాత్రం కొనాలే అని చెప్పి నిర్ణయం తీసుకుంది, ప్రభుత్వానికి సూచన చేసింది. అంటే అసలు కొనుగోలు ఆపుతున్నారనే విషయాన్ని కూడా ప్రభుత్వానికి ప్రజలకు చెప్పే ఉద్దేశం లేదు. అన్ని రకాల కొనుగోలు ఆపుతున్నారు, అబద్ధం ఆడుతున్నారు డైరెక్ట్ గా రైతులతో. కానీ అది రాసే దమ్ము ధైర్యం ఈ పత్రికలకు లేవు. ఇవాళ నేను ఎందుకు ఇది మాట్లాడుతా ఉన్నా అంటే ఇది ఒక్క రైతుల విషయంలో కాదు, నేను ఫీ రీఎంబర్స్మెంట్ విషయంలో కూడా అదే జరిగింది. కొత్త జీవో తీసుకొచ్చారు, జీవో 7 అని, పిల్లలకి ఇచ్చేటటువంటి ఫీజులు ఇవ్వము అని చెప్పి డైరెక్ట్ గా పేరెంట్స్కి ఇస్తామని చెప్పి ఒక జీవో తెచ్చారు. దాని మీద మనం అందరం సర్దుకొని తెలుసుకొని మాట్లాడే లోపలనే నిర్ణయాలు జరిగిపోతా ఉన్నాయి. అంటే ఇవాళ రవణ ఒక మాట అన్నారు, ఒక వ్యక్తిని ఒక పార్టీని పిలవాలన్నా వద్దా అనే డిస్కషన్ లో అసలు ఎవరు ఏ రంగులో ఉన్నారో అర్థం కాని పరిస్థితి ఉన్నది ఈ రాష్ట్రంలో, వాస్తవంగా చెప్తూ. ఎందుకంటే కొన్ని పార్టీలు ప్రత్యక్షంగా ప్రభుత్వంలో అధికారంలో పంచుకొని ఉన్నటువంటి పార్టీలు ఉన్నాయి, వాళ్ళు ఒకే వేదిక మీద ఉంటున్నారు. ఈ పార్టీ అధికారంలోకి రావడానికి అనేక ప్రయత్నాలు చేసినటువంటి వ్యక్తులు, శక్తులు అందరూ కూడా ఇదే వేదికలో ఇదే హాల్లో ఉన్నారు. బట్ జరుగుతున్నటువంటి ప్రాసెస్ లో ప్రభుత్వాలు అబద్ధం చెప్తుంటే ఖచ్చితంగా మేల్కొని పోరాటం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. నాకు సరే నా పొలిటికల్ గా ఏదేదో జరిగినా కూడా నేను పార్టీ పెట్టే ముందు తీసుకున్న నిర్ణయం ఒకటే, అన్ని పార్టీలు ఈ రాష్ట్రంలో ఎట్లా చేస్తున్నాయి, ఎట్లా పనిచేస్తున్నారు అనే విషయం నాకు అనవసరం. నేనేం చేయాలనుకుంటున్నా, ప్రశ్నించాలి, పోరాడాలి, పరిష్కరించాలి. ప్రశ్నించడం, పోరాడడం వరకే ఆగుతున్నాం, కానీ పరిష్కారం వెతకాలి. ఎట్లా వెతుకుతాం పరిష్కారం? మన కన్నం వెలుగునట్లకు దూనమే. ప్రశ్నించినాం, పోరాటం చేసినాం, పరిష్కారం వచ్చేవరకు ఇల్లు కూర్చుంటాం కదా అని కూర్చుంటే పరిష్కారం వచ్చి 3 మంత్రులు ఉన్నటువంటి జిల్లాలో కూడా ప్రభుత్వం దిగి వచ్చి అదే 3 మంత్రులతోని మేము దౌర్జన్యంగా 700 ఇల్లు కూలగొట్టినాం, కానీ అందులో 300 కట్టిస్తాం, ఇంకా 400లకు పరిష్కారం వెతుకుతామని ఒక 10 మెట్లు ప్రభుత్వం దిగొచ్చి. ఇక్కడ ఉన్న రైతన్నలందరితో కూడా నేను కోరేది ఒకటే, నాకు ఉద్యమం బ్యాక్గ్రౌండ్ కాబట్టి నేను ఇట్లనే ఆలోచన చేస్తాను. ఎందుకంటే జిద్దు పట్టకపోతే అడిగినాడు అన్నమాట. మంచి మాట కిన్నే ప్రభుత్వాలు లేవు. మంచి మాట కిన్నే ప్రభుత్వాలు ఉంటే పోయిన ప్రభుత్వం, మళ్ళీ నేను భాగస్వామ్యం ఉన్న విషయం మీ అందరూ కూడా తెలిసి, పోయిన ప్రభుత్వం ఏం చెప్పింది, నిశ్చితంగా ఒక ప్రకటన చేసింది, 13,500 ఎకరాలను మేము అక్వైర్ చేసినామని చెప్పింది. కానీ వాస్తవానికి 3,500 ఎకరాలు మన కందుకూరు మండలంలో అసైన్మెంట్ ల్యాండ్ తీసుకున్నారు. అట్లనే ఇంకొక మండలంలో ఆచారంలో 6,500 ఎకరాలు అసైన్మెంట్ ల్యాండ్ తీసుకున్నారు. కానీ పట్టా ల్యాండ్ ఇవ్వమని తెగేసి చెప్పి రైతులు ఆనాడే కోర్టులకు పోయింది, ఆనాడే స్టేలు వచ్చినాయి, అవార్డుల మీద స్టే వచ్చింది, డిక్లరేషన్ మీద స్టే వచ్చింది, నోటిఫికేషన్ మీద కూడా స్టే వచ్చింది. అయినా సరే రిపీటెడ్ అబద్ధాలు ఏం చెప్పినాయి, ఆనాటి ప్రభుత్వం కూడా 13,500 ఎకరాలకు మేము ఫార్మాసిటీ పెడుతున్నామని చెప్పారు. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇప్పుడు వీళ్ళు అదే అబద్ధం కొనసాగిస్తున్నారు.
నిన్న మన వాళ్ళందరినీ కలిసినాను, సరస్వతి గారిని, మన రైతన్నలందరినీ. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సరే మనం అంటే ఫ్యూచర్లో నేను ఇట్లా ఉండదలుచుకోలేదు కాబట్టి చెప్తున్నాను మీకు. ఏమంటున్నారంటే, అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ కనీసం కోర్టు స్టే ఉందంటే రాకపోతుండే పొలంలోకి. ఇప్పుడేమో వీళ్ళు కోర్టు స్టే ఉందన్న బేఖాతరు చేసి పొలంలోకి వస్తారు, గ్రీన్ ఫీల్డ్ హైవే వేసుకుంటూ పోతూనే ఉన్నారు. రాజకీయాలలో గ్రీన్ ఫీల్డ్ హైవే మీద స్టే ఉందని చెప్తుంటే ఎలాంటి కంపెనీ వాడు బాజాప్తా బలవంతం వచ్చి పనులు చేస్తున్నారు. అంటే ఒక దగ్గర మనం మౌనం నిలిపోయినాం కాబట్టి ఇంకో దగ్గర ఇది జరుగుతుందనే విషయం అర్థమవుతుంది. నేను మాత్రం ఒక మాట మీ అందరితో చెప్పదలిచిన, ఆనాడు 13,000 ఎకరాలతో ప్రారంభమైనటువంటిది ఇవాళ 30,000 ఎకరాలు కూడా నేను అక్వైర్ చేస్తా అని చెప్పి ఈ ప్రభుత్వం చెప్పే ధైర్యం చేస్తున్నది. ఒక కొత్త నగరాన్ని నిర్మించాలి కాబట్టి నేను ఒక ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తా అని మొదలు 3 మండలాలతో ఉండే కందుకూరు, యాచారం, ఇది మన కడతాల్లో వచ్చినటువంటివి ఇప్పుడు అది పెరిగింది. మహేశ్వరము, ఇబ్రహీంపట్నము, పార్ట్ ఆఫ్ మంచాలు, ఆమంగలు, మాడుగుల దాకా పోయింది. మొత్తం కలిపి 30,000 ఎకరాల భూమిని కూడా సేకరించాలనే ఉద్దేశం. ఓకే సరే సేకరిస్తాం, మీరు ఏదో డెవలప్మెంట్ చేస్తున్నారో అని అనుకున్నాం ఒక మాట. మరి మా పేదోళ్ళకి ఎక్కడ ఉంది, ఎక్కడ చెప్తలేరు. ఎక్కడన్నా కనీసం మీరు ఇక్కడ ఇల్లు కట్టుకోవచ్చు, మీకు ఇక్కడ స్కూల్ కడతాము, ఇలా కమ్యూనిటీ కడతాము, కొన్ని మీరు ఉన్న కాడ మీరు ఇల్లండి, మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఇంకో కార్యక్రమం చేస్తామని చెప్తలేరు. ఏం చెప్తున్నారు, తీసుకొని బిట్లు చేసి ఈ కంపెనీకి ఇంకా ఎన్ని 100 ఎకరాలు ఇస్తాము, ఆ కంపెనీకి 100 ఎకరాలు ఇస్తామని చెప్తున్నారు. అందులో మన భాగస్వామ్యం ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు అంటే లేదు. ఇందాక పెద్దలు బాబురావు గారు మాట్లాడినట్టున్నారు. వారు ఏమన్నారు, ఎంత పొల్యూషన్ అవుతుందని చెప్తలేరు. ఇంకా దారుణం ఏంటంటే ఒకసారి మనందరం ఆలోచించాల్సింది, ఇంకా లాస్ట్ 3 years 6 lakh crores MOUs చేసుకున్నాం మేమని చెప్పుకుంటూ వచ్చింది ఈ ప్రభుత్వం. అందుకని ఇక్కడ ఇంత ల్యాండ్ సేకరిస్తున్నామని చెప్పి 6 లక్షల కోట్ల MOUలు మనకు పెట్టుబడి వస్తుంది కాబట్టి సేకరించామని చెప్పారు. ఇంతవరకు ఒక్కటి కూడా ల్యాండ్ కాలేదు, ఇంతవరకు ఒక్క కంపెనీ కూడా ఓపెన్ కాలేదు. పైగా ఇక్కడ ఇప్పుడు మన భూములలో పెడతామన్నటువంటి వాటిలో డేటా సెంటర్స్ ఉన్నాయి సార్. డేటా సెంటర్ యొక్క పొల్యూషన్ ఎఫెక్ట్ ఇంతవరకు ఎవరు స్టడీ చేయాలి. సౌండ్ వచ్చి పిట్టలు కూడా ఉండలేని పరిస్థితి ఉంది డేటా సెంటర్లని అమెరికా లాంటి దేశాలలో చెప్పి డేటా సెంటర్లను మూవ్ చేస్తున్నారు జనావాసాలకు దూరంగా. ఇప్పుడు ఇక్కడ రంగారెడ్డి రైతులు ఇందాక మాట్లాడుకుంటూ చెప్తున్నారు, పాలు మొత్తం కంప్లీట్ గా హైదరాబాద్ సిటీ అంతా వచ్చే పాలంతా కూడా ఇప్పుడు ఇదే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ ఏరియాలకి వెళ్ళి వస్తాయి. మనకి ఎవరు ఉద్యోగం ఇవ్వలేదు కదా, మనమే పాలు వండుకుంటున్నాం, మనమే పాడని పెంచుకుంటున్నాం, మనమే బతుకుతున్నాం. ఇప్పుడు వచ్చి ఉన్న బతుకు తెరువు తీసుకొని 8 లక్షలు ఇస్తాం, నువ్వు అంటే ఏడుకోవాలి. అది కూడా ఆ 8 లక్షలు 8 వేలు వస్తాయి. ఎంతో మంది రైతులు మనం చూసినాం, భూమి కోల్పోయిన రైతులు మళ్ళీ జీవనాధారం లేకుండా ఎటు సెటిల్మెంట్ లేకుండా ఆగమైపోయిన పరిస్థితి ఉంది. ఇవాళ మాత్రం ఈ రంగారెడ్డిలో పట్టా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జోలికి రావద్దని మాత్రం ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తాం. ఎందుకంటే మీరు ముందే మాట ఇచ్చిరు, జియో 31 రద్దు చేస్తామన్నారు. కానీ కంప్లీట్ గా నీతి మాలి 2 నెలల తర్వాత ఇమీడియట్ గా కోర్టులో ఇదే గవర్నమెంట్, ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే నేను జియో 31 వెనక్కి తీసుకుంటలేను, యాజ్ ఇట్ ఈస్ గా కొనసాగుతుంది ఫార్మసిటీ అని చెప్తారు. కానీ ముఖ్యమంత్రి గారు ఆ విషయం బయట చెప్పారు. నేను అందుకే అంటున్నా, ప్రభుత్వాలు అబద్ధాలు ఆడడం మానేస్తేనే కనీసం పరిష్కారం ఎత్తుకేటటువంటి పరిస్థితి ఉంటుంది. అది దాచిపెట్టి ఫ్యూచర్ సిటీ అని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఎందుకు చెప్తున్నారు, ఎందుకు అబద్ధాలు ఆడాలి? ఓపెన్ గా నీ ప్రజలతో నువ్వు కమ్యూనికేషన్ చేసుకో, చెప్పు, సంజయించు, మాట్లాడు. ఆల్టర్నేట్ ఏముందో చెప్పండి. ఇంకొక కంప్లైంట్ ఉంది సార్, ఇది చాలా ఘోరం. ఏంటంటే సెలెక్టివ్ డిస్క్రిమినేషన్. చాలా సెలెక్టివ్ గా కొన్ని భూములు తీసుకున్నారు, కొన్ని విడిచిపెట్టారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మా కుర్మిద్ద గ్రామంలో 1600 ఎకరాలు భూస్వాములో ఉంటే అవి పక్కన వదిలేసింది సార్. కానీ గిరిజనుల 350 ఎకరాలు మాత్రం తీసుకొని దాన్ని అట్లనే పెట్టుకున్నారు. సో ఖచ్చితంగా ఆ కుర్మిద్ద గ్రామంలో ఎవరైతే గిరిజనులు 58 రోజుల నుంచి దీక్షా శిబిరాలు నడుపుతా ఉన్నారు, వారికి ఖచ్చితంగా తెలంగాణ రక్షణ సేన మద్దతుగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అవసరం సందర్భాన్ని బట్టి అక్కడికి కూడా రావడం జరుగుతుంది. కానీ నేను ఎక్కడికి వస్తా అన్నది కాదు, ఈ పోరాటం తొందరగా ముగియాలి, ప్రభుత్వం దిగి రావాలి, పట్టా భూముల జోలికి రావద్దు అనేది మాత్రం ఒక బలమైన స్టాండ్ గా తీసుకుంటా. నేను ఒకటే చెప్తున్నా, నా స్టాండ్ ఒకటే, ప్రశ్నించాలి, పోరాడాలి, పరిష్కరించాలి. మరి పరిష్కారానికి ఏం చేద్దామో చెప్పాలి. అందరం పోయి ఆన్నే భూములలో కూర్చుందామా, అందరం పోయి ముఖ్యమంత్రి ఇంట్లో కూర్చుందామా, అందరం పోయి సెక్రటేరియట్ దగ్గర కూర్చుందామా? మీరు చెప్పండి. మీరు ఏది చెప్తే ముఖ్యమంత్రి ఇంటికాడ కూర్చున్నా అరెస్ట్ చేస్తారా సాయంత్రం కాడికి? ఏమైనా కానంట మన భూములలో మనం కూర్చున్నామా, మన పొలాల్లో మనం కూర్చున్నామా? అంతేనా? వాళ్ళ కూర్చుందంటే ఆన్నే కూర్చున్నాయో పరిష్కారం అయ్యేంత వరకు. అట్లాంటి పోరాట రూపానికి మీరు సిద్ధమైతే మీతో పాటు కలిసి మీ అడుగులు అడుగేసి నడవడానికి ఒక సోదరిగా నేను రెడీ ఉన్నా. ఎందుకంటే ఇది మొండి ప్రభుత్వాలు, అంటే మనం జగన్ మొండిగా ఉండాలన్న విషయాన్ని దయచేసి గుర్తించి
పోరాట రూపాన్ని డిజైన్ చేయండి. ఎందుకంటే మనం ఎన్ని మాట్లాడుకున్నా ఎన్ని చెప్పినా మా రవాణా లాంటి వాళ్ళు పాపం వాళ్ళ మేధస్సంతా కరగ తీసుకొని ఇంత మందిని జమ చేసినా కూడా పరిష్కారం 2.5 ఏళ్ళ దొరుకుతలేదు. కాబట్టి ఇక పోరాటమే శరణ్యం. నేను మాత్రం ఒక అడుగు ముందేయడానికి సిద్ధంగా ఉన్నా. నాతో పాటు ఇక్కడ విశారణ లేరు కానీ అన్న కూడా సిద్ధంగా ఉంటారు, వస్తున్నారు అట్లా సార్ తన మాట తనే చెప్తారు. అయితే కాకపోతే మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాండి, మీరు పిలిచేటటువంటి పార్టీలందరినీ కూడా రేపు పొద్దున జవాబుదారి చేయండి దయచేసి. నాతో పాటు నేను అనేక మార్లు చెప్పిన, నేను ఆ పార్టీలో ఉన్నప్పుడు అనేక తప్పు నిర్ణయాలు జరిగినాయి, దాంట్లో భాగస్వామిగా ఉన్నాను. రైతన్నలకు నష్టం జరిగింది, తెలంగాణ ఉద్యమకారులకు నష్టం జరిగింది. కానీ ఆ నష్టాన్ని పూరించుకొని ముందుకు పోవాలనేటటువంటి ఆలోచనతో నేను ముందుకు వస్తా ఉన్నా. కాబట్టి ఈ పర్టికులర్ ఇష్యూలో ఫార్మా సిటీ విషయంలో, ఫ్యూచర్ సిటీ విషయంలో కూడా నాకు అభ్యంతరాలు ఉన్నాయి. ఫ్యూచర్ సిటీ మీద అంత ఇన్వెస్ట్మెంట్ గవర్నమెంట్ చేస్తే హైదరాబాద్ సిటీ అన్నది కంప్లీట్ గా డల్ అయిపోతుంది. ఇక్కడ విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలన్నీ కూడా దెబ్బతింటాయని చెప్పి నేను చాలా బలంగా నమ్ముతా ఉన్నాను. ఫ్యూచర్ సిటీ కాన్సెప్ట్ ఎందుకు పెట్టిండ్రు, ఎవరి కోసం పెట్టిండ్రు, మరి అక్కడ బుల్లెట్ ట్రైన్ వస్తుందన్న మిషతోని 30,000 ఎకరాలు అక్వైర్ చేస్తామని చెప్తున్నారు. కానీ బుల్లెట్ ట్రైన్ విషయంలో ఈ దేశంలో ఆల్రెడీ మనం దెబ్బతిని ఉన్నాం. పదే చెప్పారు బుల్లెట్ ట్రైన్ అని. అసలు దేశంలో ఎక్కడ ఇంతవరకు బుల్లెట్ ట్రైన్ అయితే రాలేదు, పోలేదు. మరి మన తెలంగాణలో వస్తుందని చెప్తున్నారు, అది కూడా మరి పెద్ద అబద్ధం అని చెప్పి నేను బలంగా నమ్ముతూ, మరి మీ రైతన్నలు మీరు డిసైడ్ చేయండి, తారీఖు పెట్టండి, ఈ రోజు రా అని చెప్పండి. వస్తే ఇక పరిష్కారం అయ్యే వరకు మీతో పాటు నేను అక్కడే కూర్చుంటా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, పోరాటం తప్ప ఇంకొక మార్గం లేదు, పోరాటానికి ముందడుగేస్తేనే బెటర్. సభలు సమావేశాలతోనైతే దిగొచ్చే ప్రభుత్వం ఇది కాదు. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్, జై జవాన్. థ్యాంక్ యూ. జై తెలంగాణ.